మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరేళ్ల గ్రామంలో ఉన్నాము. కూరేళ్ల గ్రామం అంటే కూడా ఇక్కడ ఫేమస్, అంటే తాటి కళ్ళుకు ఇది చాలా ఫేమస్. ఇక్కడ చాలా మంది గౌడలను మాత్రం ఒక వినూత్నంగా ఆ నీటిలో ఉన్నటువంటి తాటి చెట్లను తెప్పలపై వెళ్ళి, అంటే సాధారణంగా తెప్పలపై వెళ్ళి చేపలే పడుతుంటారు, కానీ వీళ్ళు తెప్పలపై వెళ్ళి కళ్ళును గీస్తున్నారు. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు, ఈ తెప్పలపై వెళ్ళి ఇంత రిస్క్ అయిన పనిని వారు ఎందుకు చేస్తున్నారని మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా కూడా కుల వృత్తులు చేయడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఏంటంటే ఉద్యోగాలకు ఇస్తున్న ప్రిఫరెన్స్ చాలా మంది అయితే కుల వృత్తులకి ఇవ్వలే, కానీ ఇప్పుడు ఇక్కడ ఒక గౌడన్న మాత్రం అంటే కుల వృత్తికి ప్రిఫరెన్స్ ఇస్తూ కూడా, అంటే చాలా మంది ఏంటంటే తాళ్ళను ఇచ్చిపెడుతూ ఉంటారు. నీళ్ళలో ఉంది కదా, ఈ తాడుతో మనకేం అవసరం లేదు, ఇది ఎందుకు లే రిస్క్ చేసి చేయడం ఎందుకు లే అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ కురెళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి జాగిరి వేణు అనే గౌడు మాత్రం అంటే ఒక తెప్పను ప్రత్యేకంగా ఆయన టాలెంట్ తోనే ఆయన ఒక తెప్పను తయారు చేసుకొని కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం చూపించినట్టు విజువల్స్ లో కూడా అక్కడ ఉన్నటువంటి తాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఆయన కళ్ళును గీసుకొస్తూ కూడా చాలా మందికి ఇక్కడ అందించడం అయితే జరుగుతుంది. ఆయన అంటే స్వతహాగా తయారు చేసుకున్నటువంటి అంటే తెప్పను చూడండి, ఒక రెండు కంక బొంగులను ఏర్పాటు చేసుకుని, అంటే ఇటు కింది ఇప్పుడు కింది ఇది తెప్ప, ఇది మన థర్మకోల్, ఇది థర్మకోల్ పైన ఒక రెండు కంక బొంగులను ఏర్పాటు చేసుకొని ఒక తాటి మట్టలనే వాటికి మనము సముద్రంలో తీసుకెళ్తే తెడ్డుగా కూడా తాటి మట్టలనే చేసుకొని కూడా ఆయన ఈ తెప్ప ద్వారా కళ్ళు గీసుకుంటూ కూడా చాలా మందికి కళ్ళు ప్రియులకు ఆయన కళ్ళుని అందిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ ఫేమస్ అంటే కూరెళ్ళ అంటేనే కూడా కళ్ళుకు చాలా ఫేమస్. మనతో పాటు అయితే గౌడ్ వేణైతే ఉన్నారు. అంటే ఎందుకు ఈ ఈ వినూత్నంగా ఇది చేయాల్సి వచ్చినైతే మనం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే తెప్పపై వెళ్ళి సాహసం చేసి మరి కళ్ళు గీసే గౌడైతే వేణైతే మనతో ఉన్నారు. అంటే అడిగి తెలుసుకున్నాం, అంటే ఇంత సాహసం చేసి మరి ఎందుకు కళ్ళు గీయాలి అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే మీరు అసలు తెప్ప ఆలోచన మీకు ఎలా వచ్చింది అన్న? అందులో చెరువులోకి వెళ్ళి గీయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఇటు చెరువు నిండినప్పుడు ఇలా తాళ్ళు కొన్ని ఒక నాలుగు తాళ్ళు ఉన్నాయి. 4 తాళ్ళు కళ్ళు గీసే టైంలో చెరువు నిండుతుంది. చెరువు నిండితే అవి కళ్ళు గీసుకోవాలంటే పోవాలి. ఒకప్పుడు 10 సంవత్సరాల కింద మన ట్రాక్టరీ మన వెనక టైరు ట్యూబులు తీసుకొచ్చుకొని పోయేది. గాడుపు ఫుల్ కొట్టుకొని పంచర్ ఇట్లా ఉంటే సెట్ తీసుకొని దాని మీద కట్టెలు వేసుకొని పోయేది. పోదు పోయి రాంగా కొద్దిగా ప్రమాదాలు జరిగినాయి. ఎప్పుడు ఇట్లయితే బాగోలేదని మళ్ళీ ఆలోచన చేసి తినుగోళ్ళు చేపలు పెడతారు కదా తెప్పలు, అలా మనం ఎందుకు పోకూడదని ఆలోచన వచ్చి దానిపైన పోతే ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేసినాం. ట్రై అయితే బాగుంది. అందుకే మేము సొంతంగా తెప్పలు కొనుక్కొని తెప్పల మీద పోతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ విడిచిపెట్టచ్చు కదా, అంటే ఆ తాళ్ళను విడిచిపెట్టి కూడా బయట ఉన్న తాళ్ళను కూడా ఎక్కచ్చు కదా, మరి ఎందుకు అంత సాహసం చేసి? కానీ కొన్ని మంచి తాళ్ళుగా కొన్ని టైం పడుతుంది, కొన్ని చాలా రోజులు పడతాయి అన్నట్టు. తాళ్ళు మంచి తాళ్ళని గీయక మాకు ఎంత ప్రమాదమైనా గీయక తప్పది, తీసుకుంటాం. సహజ ఏ టైం అయినా పోయి మనకు అలవాటైన లెక్క కాబట్టి పోయి తీసుకొని వస్తాం కళ్ళు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీరు అంటే ఈ తెప్పలపై వెళ్ళి గీస్తున్నారు కళ్ళు? ఒక 15 సంవత్సరాలు అవుతుంది. 10 అంటే అంతకుముందు ట్యూబులు, ఇప్పుడు 10 సంవత్సరాల నుండి తెప్పల పైన. అంటే ఇప్పుడు అప్పుడు ట్యూబ్ల పైన వెళ్ళేది కదా, అంటే ట్యూబ్ల పైన వెళ్ళినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఈ తెప్పల పైన వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది? ట్యూబ్ల పైన పోతే ప్రమాదం జరిగింది, అలా నాకే జరిగింది. ఉదాహరణకు అక్కడ చెట్టు పోయిన రాంగ మధ్యలోకి వచ్చిన తర్వాత, మధ్యలోకి వచ్చినాక ఆయన కత్తి అనేది కొద్దిగా అటు ఇటు వేసుకోగా ఆయన కత్తి ట్యూబ్ గుచ్చి నడిచేర్లో మునిగిపోవడం జరిగింది. నాకు ఈత వచ్చడం వల్ల మెల్లమెల్లగా ట్యూబ్ను కత్తును ఏం పడకుండా మెల్లమెల్ల తీసుకొని బయటకు వచ్చిన. మా వాళ్ళందరూ చూసి ఆయన తొందరగా వచ్చి బయట తీసారు. అప్పుడు ఈ ప్రమాదం అనేది గ్రహించే ఈ ఆలోచన చేసినాం అన్నట్టు తెప్పల గురించి. ఇప్పుడు ఈ తెప్పలపై వెళ్ళి గీస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు మరి? బాగానే పర్లే, ఇక అలవాటు అయింది కాబట్టి మనం ప్రమాదం అనేది ఏం లేకుండా బాగా పోతూనే వస్తున్నాం. ఒకసారి కొద్దిగా మిస్టేక్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ గట్ల మీద ఉన్నాయి, మామూలుగా పొలాలలో ఉన్నాయి, గీయడానికి వెనక ముందు అవుతారు. ఎందుకు మీరు అంత అందులో ఉన్నాయి రిస్క్ చేసి మరి గీయడం? తప్పదు కదా, ఈ వృత్తిలో భాగంగా తప్పదు మాకు. తాళ్ళు మంచి కళ్ళు పడతాయి కాబట్టి వాటిని ఇచ్చిపెట్టుకో బుద్ధి కాదు, గీయాలి.
ఎన్ని ఉన్నాయి మామూలుగా అందులో తాళ్ళు? ప్రస్తుతానికి ఒక 50 తాళ్ళు దాకా ఉంటాయి ఉమ్, చెర్ల. ఉమ్, అందరూ ప్రస్తుతానికి ఒక 10 మంది దాకా ఉమ్, పోతారు, తెప్పలు తీసుకొచ్చుకొని వెళ్ళిపోతారు, ఉమ్, గీసొస్తారు. ఉమ్. ఈ తిప్పలపై వెళ్ళి గీయడం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది మీకు? తెప్పలు మినిమం ఒక 10 ఉమ్, సంవత్సరాలు. అంతకుముందు ట్యూబ్ల మీద ఒక ఇద్దరం పోయేది. ఉమ్, తర్వాత రాను 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 ఇప్పుడు తెప్పలు అయినాయి కాబట్టి ఒక 4, 5, 10 మంది దాకా ఉమ్, గీయడానికి వెళ్తున్నాం. ఉమ్. మామూలుగా ఎంత అవుతుంది అన్న దాంట్లో కళ్ళు ఎంత అవుతుంది అక్కడ 4 చెట్ల అంటే మీరు గీసే 4 చెట్ల ఎంత ఎన్ని కుండల కళ్ళు వెళ్ళే అవకాశం? అంటే ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా సీజన్. పోద్దాళ్ళు, పరుదాళ్ళు, పండదాళ్ళు ఉంటాయి కదా. పండదాలు ఒక కుండ, 4 దాళ్ళు అంటే 4 కుండలు, 2 కుండలు ఉమ్, దాని మీద పెట్టుకొని వస్తాం అన్నట్టు. తిప్పలపై. తెప్పల పైన పెట్టుకొని తీసుకొని వస్తాం. ఉమ్, ఇప్పుడు దానికి ఒక తాడు కడతాం అండి కింద. ఉమ్, పోయి ఆ తెప్పకు తాడు కట్టుకొని దాని మీద నిలబడి ఎక్కేస్తాం. ఉమ్, మళ్ళీ అదే కూర్చుని దాని మీద కుండ పెట్టుకొని కూర్చుని ఉమ్, బయటకు వచ్చేస్తాం. ఉమ్. ఉమ్. ఇప్పుడు బయట గీసిన దానికును అప్పుడు మీరు నీళ్ళలో వెళ్ళి గీస్తున్నారు కదా, అంటే ఎట్లా ఉంటుంది తేడా దానికి దీనికి? తేడా చాలా ఉంటుంది తేడా. అది ప్రమాదం అని తెలిసే పోతాం అయితే. ఆ, ప్రమాదం అని తెలిసే పోతాం కాబట్టి ఇదేమో అల్కగా ఒడ్డు మీద టక్కన వేసుకొని ఎక్కుతాం. ఆ, అది మెల్లమెల్లగా ఇప్పుడు సెల్లులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూస్తే రక్షించుకోవాలి. మాకు ఇప్పుడు ఈ సెల్లు లేదు, నడవదు. ఉమ్, ఎవరు ఏ టైంకి కళ్ళుకు ఫోన్ చేస్తారో తెలియదు. ఉమ్, అందుకని సెల్లులు ఇట్లా వేసుకొని వెళ్తా ఉంటాం. ఉమ్, పోయి ఆయనతో ఎక్కి తీసుకొని వస్తాం. ఉమ్. అంటే ఇష్టపడుతుంటారా? అంటే మామూలుగా మీరు అక్కడ పోయి గీసుకొస్తారు కదా కళ్ళును, అంటే ఇప్పుడు ఈ గట్ల మీద గీసేదానికంటే నీళ్ళలో గీసేదానికి కళ్ళుకు ఏమైనా ఇష్టపడతారా జనాలు? ఇష్టపడదు, దాని ఏం లేదు. కళ్ళు అయ్యా నీళ్ళలో ఉండే చెట్టు బాగోదు అది అనే సమస్య ఏం లేదు. ఉమ్, ఆ ఎక్కి రాగా పట్టుకొస్తే తీసుకొని పోతూనే ఉంటాం, తాగుతూ ఉంటారు. అదే అలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎవరికైతే లేదు. ఉమ్, వాళ్ళే చూస్తుంటారా వీళ్ళు ఎట్లా పోతారు, కొద్దిగా ఒక సిటీ నుంచి వచ్చిన వాళ్ళ ఈ గ్రౌండ్ లో లేని తెప్పల మీద పోవడేంది, ఈ తాళ్ళు ఎక్కుడేంది అని చూస్తా ఉంటారు. ఉమ్, అక్కడికి వచ్చి దగ్గరుండి మరి చూస్తాను, ఇంట్రెస్టింగ్ చూస్తాను. వెరైటీ కదా, ఉమ్, ఒక గౌడు తెప్ప మీద పోవడం అనేది వెరైటీ కాబట్టి ఉమ్. వాళ్ళు చూస్తా ఉంటారు. ఉమ్. ఉమ్. అంటే చూడొచ్చు మనం, అంటే ఇప్పుడు కూరెళ్ళ గ్రామ సమీపంలోని గల చెరువు వద్దనైతే మనం ఉన్నాము. అంటే ఇక్కడ ఈ చూడండి, అదే చెరువు కూడా చాలా పెద్దది. ఒకరు ఇద్దరు కాదు, ఇప్పుడు ఒక 10 మంది దాకా మేమైతే ఇక్కడ ఇది తెప్ప ద్వారా కూడా కళ్ళు గీసుకుంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నామని కూడా ఇప్పుడు మనకు గౌడ్ వేణైతే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అంటే ఈ వినూత్న ఆలోచన మాత్రం వాళ్ళకు ఉపాధిని అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.